షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అయితే ప్రియులారా, ఈ వాక్యంలో చూస్తే గనక మనిషి ఎంతసేపు ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, లేకపోతే ఎలాగా ఎంజాయ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మీరు బ్రతకటానికి కావలసింది అనగా తిండి, కట్టుకుంటకు వస్త్రము, నివసించిన గృహము, ఇవి మినిమం నీడ్స్, ప్రతి మనిషికి కావాల్సినవి. వీటి గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదంట. మనము ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం దేని గురించి అంటే, ఆయన రాజ్యమును గురించి, ఆయన నీతిని గురించి మనం వెతకాలి, మనం ఆలోచించాలి. మన యొక్క ఏకాగ్రత, ఆసక్తి ఆయన రాజ్యము, ఆ రాజ్యంలో ప్రవేశించుటకు అర్హతైన నీతి అని మనము ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూస్తే గనక, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంత స్పష్టంగా వ్రాయబడి చూడండి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మనము మన యొక్క గురి పరలోక రాజ్యము అయి ఉండాలి. దానికి అర్హత నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన జీవితము, అనగా విరిగి నలిగిన హృదయము ఆయన కోరుకున్నది అదే. దాన్ని మనం కలిగి ఉంటే కనుక పరలోకమందున తండ్రి మన హృదయమును చూచి ఎంతో సంతోషించి ఆ రాజ్యమునకు, ఆయన పిల్లలుగా మనకు అర్హత కల్పించుటకు సిద్ధమవును. కాబట్టి మనము ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతికితే మిగతా మనము బ్రతకట కావాల్సిన మినిమం నీడ్స్ అన్నీ కూడా తండ్రి మనకు దయచేస్తానని చెప్తున్నాడు. మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయము 6వ వచనంలో నీతి గురించి ఎంతో స్పష్టంగా వ్రాయబడి ఉంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనము మన యొక్క శరీరం యొక్క ఆకలి, ఎటువంటి ఫీలింగ్ కలిగి ఉంటాం, మనం ఆకలిసినప్పుడు భోజనం చేయాలని, అలాగే ఆత్మయందు కూడా నీతి విషయంలో కూడా అటువంటి ఆకలిని మనం కలిగి ఉంటే గనక మనము తృప్తిపరచబడతాము, మనము ధన్యులమని దేవుని వాక్యం ఈరోజు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నీతి కొరకు మన ఆకలి, మన తప్పిగనగా మనం బాగా నీరసించిపోయినప్పుడు భోజనం చేసిన తర్వాత చాలా గ్యాప్ వస్తే కనుక ఎంత ఆకలి ఉంటుందండి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. మన నీతి విషయంలో కూడా, ఆత్మలో బలపడట విషయంలో కూడా మనకి అటువంటి ఫీలింగే ఉండాలనేది ఇక్కడ మనం ఈ యొక్క మర్మాన్ని గ్రహించవచ్చు. కాబట్టి మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉందాం, ఆయన రాజ్యమును, నీతిని వెతుకుతాం. మనము అలా చేస్తే కనుక మనం ధన్యులము, మనము తృప్తిపరచబడతాము. మన జీవితంలో ఏ లోటు లేకుండా, ఏ శోధన లేకుండా తండ్రి మనకు తన కాపుదలను దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ విరిగి నలిగిన హృదయం అర్పించేవారు మనం ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు ఈ మాటలను బట్టి మన ఆత్మలను బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. నేను నీ రాజ్యం కొరకు, నీతి కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండాలని, రాజ్యం కొరకు, నీతి కొరకు మేము వెతకాలని, అని ఈ లోకంలో మేము బ్రతకడానికి కావాల్సి మాకు దయచేస్తామని నన్ను మీరు మాకు తెలియజేసి అందరి బట్టి వందనాలు ప్రభువా. నీ నీతిని వెతికే వారముగా, నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవించే వారముగా మమ్మల్ని ఉంచమని, అట్టి బలమును, శక్తిని దయచేయమని, విన్న వాక్యం ద్వారా మా ఆత్మను బలపరచమని, నీ రాజ్యములో చేరారాధ మాకు దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.